ఎస్ఎల్బీసీ టన్నెల్, ఎలిమిలేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మొదలుపెట్టినాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు ఎస్ఎల్బీసీ టన్నెల్ను 10 కిలోమీటర్లు ఆర్త పార్త సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయి 3,60,000 ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి మీ మీద పగబట్టి ఎస్ఎల్బీసీ టన్నెల్ను పడావు పెట్టే మళ్ళీ ఈరోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం. ఆనాడు ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆషమాషిగా రాలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మాకు నీళ్లు కావాలి, కృష్ణానది జలాలు మాకు రావాలి అని చెప్పి ఎస్ఎల్బీసీ టన్నెల్ను ఆనాడు 2005-6లో ప్రారంభించుకున్నారు. మరి 44 కిలోమీటర్లలో 34 కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బీసీ టన్నెల్ 10 ఏళ్లలో చంద్రశేఖరరావు సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అవుతుండే. కానీ చెయ్యలే. ఆయనకు మీ ఓట్ల మీద దాస ఉంది, మీ సీట్ల మీద దాస ఉంది, కానీ మీ నీళ్ల మీద దాస లేదు, మీ కష్టాలను తీర్చాలన్న ఆలోచన లేదు. అందుకే ఇవాళ పౌర సరఫరాల శాఖ అయినా, ఇవాళ సాగునీటి పారుదల శాఖ అయినా మీ హుజూర్ నగర్లో ఉంది. పోయిన సంవత్సరం 24,000 కోట్లు ఈ శాఖకు నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో పడవబడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. కాళేశ్వరం కుప్పగూలిన ఆయన కాళేశ్వరం అంటాడు, మా ఎంకన్ననేమో అది కూలేశ్వరం అంటాడు. 3 ఏళ్లలో 1,00,000 కోట్లు మింగిండు, కట్టిండు, కూలింది. నేనేం చెప్పిన అంటే పని మంత్రుడు పందేస్తేనంట కుక్కతో దానికి కూలిపోయిందంట. ఎక్కడైనా ఎవడైనా 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కూలిపోయేది ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా? కాళేశ్వరం అయిన ప్రపంచంలో 8వ వింత అన్నాడు. నాయన అది 8వ వింత కాదు, ప్రపంచంలో ఏకైక వింత. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం పోదు మీది. 1,00,000 కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం కట్టి కూలగొడితే కూడా మొన్నటి వానకాలంలో రైతులు కష్టపడి శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద, శ్రీశైలం, నాగార్జున సాగర్, భీమా, కోయిల్ సాగర్, నెట్టంపాడు లాంటి ప్రాజెక్టుల కింద 1,56,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో ఉంది. ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా వడ్లు పండే పరిస్థితి ఉన్నది. ఇవాళ మిత్రులారా, అందుకే మీ శ్రమ ఎక్కడికి పోదు. నేను ఇవాళ ఉదయం పంచాంగం సందర్భంగా చెప్పిన మా ఆలోచనలో లోపం లేదు. మేము ఒక సంకల్పాన్ని పెట్టుకుంటే మంచి ఆలోచనతో మంచి బుద్ధితో ఏ సంకల్పాన్ని పెట్టుకున్నా, నేను మొట్టమొదటిసారి జడ్పీటీసీ ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు ప్రజలకు చెప్పిన ప్రజా సేవ చేయడానికి నేను వచ్చినాను. నా సంకల్పం మంచిది కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించారు. 9 నెలలకే ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా నిలబడ్డా. మా జిల్లా ప్రజలకు చెప్పిన ఏదో ఒక రోజు జిల్లాకు మంచి పేరు తెస్తా, నన్ను ఆశీర్వదించండి అంటే 2007లో ఎమ్మెల్సీగా ప్రజలు ఆశీర్వదించారు. 2009లో ఎమ్మెల్యేగా, 2014లో ఎమ్మెల్యేగా, 2018లో చంద్రశేఖరరావు కక్ష గట్టి ఇల్లు తలుపులు బద్దలు కొట్టి పోలీసుల్లో నిర్బంధిస్తే, పోలీసులను పెట్టి గెలిస్తే 3 నెలలు తిరిగే లోపలనే ప్రపంచంలోనే పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరిలో ఆశీర్వదించి ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే సోనియమ్మ ఆశీర్వదించి పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి పంపించింది. ఆ పిసిసి అధ్యక్ష పదవి మీ ఆశీర్వాదం ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రిని చేసి నిలబెట్టింది. 2006లో జడ్పీటీసీగా మొదలుపెట్టిన నేను 2023 లోపల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే మా సంకల్ప బలం గొప్పది. పేదవాళ్లకు సేవ చేయాలి, పేదవాళ్ల గుండెల్లో శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని సంకల్పించడం కాబట్టే ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నా. ఉద్దండులైన నాయకులు వేదిక మీద ఉన్నా ఈరోజు దేవుడు కరుణించిండు, మీరు ఆశీర్వదించిండ్రు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన. ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు పలుకుతున్నారు. గోడ మీద ఉండే బల్లి శకునం పలికేదంట, కుర్చీలో పడి సచ్చిందంట.
ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది. సెకండ్ నంబర్కే బల్లి కుర్తిలో పడి సచ్చిందని.